హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎవరైతే పంచాయతీ సెక్రటరీ రాస్తున్నారో వాళ్ళకి మనకి ఫ్రీ ట్రైనింగ్ అనేది ఒకటి ఇస్తున్నారు, ఫ్రీ కోచింగ్. ఆ ఫ్రీ కోచింగ్ కోసం మనం ఇప్పుడు చూసుకుందాం. అనంతపురం డిస్టిక్ వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ కూడా మేము ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే మనకి పేపర్ న్యూస్ బట్టి చూస్తే ఉచిత శిక్షణకు దరఖాస్తు అంటూ ఒకటి వచ్చింది. అయితే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు అయితే షెడ్యూల్ కులాల అభ్యర్థులు మాత్రమే దీనికి ఎంపిక చేసిన ప్రైవేట్ సంస్థల్లో శిక్షణకు ఉచితంగా 3 నెలల పాటు ఇస్తారు. అయితే సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీనాయక్ గారు ప్రకటన అనేది విడుదల చేశారు. అయితే ఈ ఉచిత కోచింగ్ పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు అయితే మనకి కింది ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ అప్లికేషన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను. మీరు డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. అయితే దరఖాస్తుకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విద్యార్హతలు, కులధృవపత్రం, ఆదాయం మరియు రేషన్ కార్డ్, ఆధార్ కార్డుతో పాటు పత్రాలను జతపరిచి ఈ నెల 19వ తేదీలోగా అనంతపురం సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కార్యాలయంలో అందచేయాలి. అయితే ఈ డీడీ కార్యాలయంలో అందచేసిన వారు అభ్యర్థులకు సుమారు 12,000 ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్నారు. అలాగే శిక్షణ సమయంలో నెలకు 4,000 స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్లో ఎలా ఉంటుంది: నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ నేమ్, నేమ్ ఆఫ్ ద మదర్ మరియు డేట్ ఆఫ్ బర్త్, మరియు మనకి సబ్ క్యాస్ట్ ఇన్కమ్ ఎంత అంటే వస్తుందో, మరియు రేషన్ కార్డ్ నెంబర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా ఇక్కడ మనము డోర్ నెంబర్ అడ్రస్ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీ మండలము, మీ జిల్లా కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. మీ సెల్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ అడ్రస్ ఒకటి కంపల్సరీ ఇవ్వండి. మీకు ఏదైనా సెలెక్ట్ అయితే న్యూస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BA, BSc, బీకామ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మినిమం డిగ్రీ పాస్ అవ్వాలి. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీకి అప్లై చేసిన అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేయండి. అయితే మార్క్స్ కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. మార్క్స్ అనేవి ఇక్కడ వేయండి. ఈ అప్లికేషన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పెట్టండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్తో పాటు బ్రాంచ్ నేము మరియు బ్రాంచ్ నేమ్తో పాటు IFSC కోడు, అకౌంట్ నెంబర్ అనేది సరిగ్గా వేయండి. ఇది కిందని క్యాండిడేట్ సిగ్నేచరు, డేటు మరియు దీంతోపాటు క్యాస్ట్ ఇన్కము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ కూడా జెరాక్స్ని తీసి ఈ అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ 19వ తేదీలోగా అనంతపురం డిస్టిక్కి సంబంధించిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.